అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 15 ఎపిసోడ్‌ల నుంచి బుద్ధుని బోధలు ధమ్మపద నుంచి తీసుకొని చెప్పుకుంటున్నాం. ఈరోజు 16 ఎపిసోడ్. ఈరోజు బుద్ధుని యొక్క సందేశం రాసుకోండి చెప్తాను. ఇది కూడా చాలా ముఖ్యమైనది. బుద్ధుడు ఏది చెప్పినా చాలా ముఖ్యమైనవి చెప్పాడు. అది అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుంటే వాళ్ళెంతో బాగుపడతారు. దూషించి, దండించి, బుద్ధి చెప్పేడివాడు దూషించి, దండించి బుద్ధి చెప్పేడివాడు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు. దుష్టులకు, భ్రష్టులకు. దుష్టులకు, భ్రష్టులకు. అయిష్టుడే అవుతాడు. ఇది ఈ సందేశం ఒక సద్గురువుని ఉద్దేశించి బోధించిన బోధ. ఎంచేతంటే సద్గురువు తిట్టినా అంటే గట్టిగా కేకలేసినా, దండించినా ఆ శిష్యుడికి బుద్ధి చెప్పడానికే. అంతే తప్ప ఇంకేమి కాదు. అలా చెప్తున్నప్పుడు ఇదంతా దేనికోసం? వారిలో, వారి బుద్ధిలో ఏదైనా తేడా ఉంటే వాళ్ళని సరిజేసి, వాళ్ళని గొప్పవాళ్ళుగా తయారు చేయడానికే ఈ ప్రయత్నమంతా. బుద్ధి చెప్పడానికే ఇదంతా కూడా. అది సత్పురుషులకు అలా చెప్తూ ఉంటే మంచి వాళ్ళకి ఆయన చాలా ఆత్మీయుడవుతాడు. ఇష్టుడవుతాడు. ఆయన వల్లే నేను ఇలా అంతా నేర్చుకుంటున్నాను, చేస్తున్నాను అని చెప్పి. దాన్నేం పట్టించుకోడు. తన తప్పులు సరి చేసుకుంటాడు. ఏదో ఉంది నాలో లోపం అని చెప్పి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ దుష్టులకు, భ్రష్టులకు అయిష్టుడే అవుతాడు. దుష్టుడైన వాళ్ళకి, భ్రష్టులు అటువంటి గురువు వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి, మంచి బుద్ధి నేర్పడానికి
ప్రయత్నం చేస్తే వాడు అపార్థం చేసుకుంటాడు. ఈడేం గురువు నాకు అనుకుంటాడు. గురువుకు దూరమైపోతాడు. దూరం అయ్యి ఆ బుద్ధి సరిగ్గా ఉండదు. ఆ బుద్ధి సరిచేద్దామని చూస్తే ఆ గురువునే విమర్శిస్తాడు. ఇలా ఉన్నాడేంటి ఈయన అని. ఆళ్ళని తిడుతున్నాడేంటి, ఈళ్ళని తిడుతున్నాడేంటి. ఆళ్ళని బయటికి పంపేస్తున్నాడేంటి, వీళ్ళని బయటికి పంపేస్తున్నాడేంటి. అలా దూరమైపోతే చివరికి వాడు భ్రష్టుడవుతాడు. ఇది నేను పత్రి గారి దగ్గర బాగా గమనించాను. ఆయనని తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఆయన మీద ఇష్టం నేను వదలలేదు. నాకు తెలుసు అంత జ్ఞానం ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఏదో జ్ఞానం చెప్తారు కానీ అర్థమయ్యేటట్టుగా చెప్పలేరు. మనకు అర్థం కాదు. ఏం చెప్పాడో తెలీదు. అలా ఉంటది. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది. పత్రి గారు చెప్పే సందేశాలన్నీ. మన వాడుక భాషలో అర్థమయ్యే రీతిలో మంచి మంచి ఉపమానాలతో ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన మీద ఇష్టం పెరిగిందే కానీ అయిష్టత పెరగలేదు. నాకు తెలుసు నిజంగా మన మీద ఆయనకి కోపం లేదు అన్న సంగతి నాకు తెలుసు. కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చేసిన పొరపాట్లకి ఆయన్ని క్షమించమని కూడా అడిగాను నేను. ఆయన కోపంగా తిట్టినప్పుడు. ఒక్కోసారి వెంటనే అడగలేదు గానీ, తర్వాత మళ్ళా ఫోను చేసి మళ్ళా ఆయనకే చెప్పాను నేను. అదే పొరపాటు నేను సరి జేసుకుంటాను. దానికేముందిలే అన్నారు. వెంటనే క్షమించేస్తాడు. పోన్లే అలాంటి పనులు చేశామని మనమంటే ఇష్టం లేదా అంటే ఎంతో ఇష్టపడతాడు. జ్ఞానాన్ని పొందడానికి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంటే ఆయనకెంతో ఇష్టం. మళ్ళా ఆ క్షణంలోనే మెత్తబడిపోతాడు. నాకర్థమయ్యేది. అది నిజమైన కోపం కాదని. అంచేతే పట్టించుకునేవాడిని కాదు. ఎన్నన్నా కూడా. ఎవరు ఎన్ని ఆయన గురించి చెప్పినా కూడా. అయ్యి నేను పట్టించుకునేవాడిని కాదు. ఆయన అలాంటోడు, ఇలాంటోడు ఏవో చెప్పేవారు. ఎన్ని చెప్పినా. నేను ఇంచుమించు ఇందులోకొచ్చిన కొత్తలోనే ఆయన మీద పాంప్లెట్‌లేసి మరీ పంచిపెట్టా. ఇలాంటి పనులు చేస్తాడు ఈయన, ఇలాంటి పనులు ఈడేం గురువు అంటూ. పోస్టర్ పంపేవారు.
ఆయనెప్పుడు అడగలేదు. ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అక్కడే చింపేసేవాడిని. ఆళ్ళలాగే ఇష్టం లేకపోతే ఒక రకంగా ఉంటారు. ఇష్టం ఉంటే ఇంకో రకంగా ఉంటారు. మరి నిజంగా అలాంటోళ్ళు గొప్పగా ఎదగలవాల్సిన వాళ్ళు. అంత గొప్ప సీనియర్ మాస్టర్లు. భ్రష్టు పట్టారనే చెప్పుకోవాలి. అంత గొప్ప గురువు మనల్ని సంస్కరించడానికి, మనని సరైన మార్గంలో పెట్టడానికి ఆయన కష్టపడి కృషి చేస్తూ ఉంటే, అపార్థం చేసుకొని దూరం అవుతే, ఆయన నిందిస్తే మనమే నష్టపోతాం. ఆకాశం మీద ఉమ్మేస్తాయంతో అలాంటి మహానుభావుల్ని నిందించినోడి పరిస్థితి అంతే. అది వాడికే నష్టం గానీ, ఆయనకేం నష్టం లేదు. వీళ్ళు ఏమి లోపాలు లేనట్టు, వీడు చేసే పనులన్నీ కరెక్ట్ అయినట్టు, ఆ గురువుదే తప్పైనట్టు భావిస్తారు. నచ్చడు ఆ గురువు. ఎంతో మందిని చూశాను. ఆయనకి దూరం అయిపోయిన ఆయన అసలు ఏం పట్టించుకోడు. ఎవరు ఎన్ననుకున్నా, ఏమనుకున్నా ప్రశంసల్ని పట్టించుకోడు. విమర్శల్ని పట్టించుకోడు. ఆయన పని ఆయన చేసుకుపోతాడు. జ్ఞానం కోసం ఆయన దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళని సరైన విధంగా గైడ్ చేయడం అన్నది ఆయన ధర్మం. ఇంకెందుకు గురువు శిష్యుడిని సరి చేయకపోతే, శిష్యుడు లోపాలు చెప్పకపోతే వాడు గురువే కాదు. అంచేత అలా చెప్తూ ఉంటే సత్పురుషుల్లాంటోళ్ళు ఆయనకింకా దగ్గరవుతారు. దాన్ని పట్టించుకోకుండా ఇంకా దగ్గరవుతారు. కానీ దుష్టులకు, భ్రష్టులకు దృష్టి లేని వాళ్ళకి, భ్రష్టు పట్టే వాళ్ళకి అయిష్టుడే అవుతాడు. నచ్చడు. నిజంగా అటువంటి గురువు లభించినప్పుడు ఎన్నో తెలుసుకోవాలి. ఎన్నో నేర్చుకోవాలి. ఎందుకొస్తున్నాయి మనకి ఈ దుఃఖం అంతా? ఎందుకు మన జీవితంలో అయిపోయింది?
తెలియకేగా. చెయ్యకూడని పనులు చేయడం వల్లేగా. ఎందుకు చేస్తున్నాం? చెయ్యవలసింది చేయకుండా, చెయ్యకూడనివి చేస్తున్నాం. మన దగ్గర జ్ఞానం లేక, మన బుద్ధి సరిగ్గా లేక. మీరు చూడండి, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. అది చేయాలి, ఇది చేయాలి ఇలాగంటూ అలా. కొన్ని నిర్ణయాలు ఫెయిల్యూర్ అవుతాయి. ఎంతో బాధపడతారు మీరు తీసుకున్న నిర్ణయాలు. ఏంటి ఇలా అయిపోయిందనుకో. ఇలా ఎందుకయింది? నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు. గుర్తెట్టుకోండి. నువ్వు తీసుకున్న నిర్ణయం సరిగ్గా ఉంటే ఇలా జరగదు. మరి ఎవరు సరి చేస్తారు నిన్ను? తెలుసున్నవాళ్ళే సరి జేయాలి. అన్నీ తెలుసుకున్నవాడే సద్గురువు. అందుకే చెప్పాడు బుద్ధుడు. దూషించి, దండించి బుద్ధి చెప్పెడివాడు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు. చాలా ఇష్టుడవుతాడు. చాలా దగ్గరవాడవుతాడు. దుష్టులకు, భ్రష్టులకు అయిష్టుడే అవుతాడు. ఆయన అర్థం చేసుకోలేడు. మీరు చూడండి మన భీమవరం క్లాస్‌లోనే ఎంతోమంది కేకలేస్తూ ఉంటారు. మధ్యలో లేచి ఎళ్లి డిస్టర్బ్ చేసేవాళ్ళని, మాట్లాడేవాళ్ళని, సెల్ ఫోన్ మోగించేవాళ్ళని, పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు అటు ఇటు తిరిగి డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళని, కొంతమంది ముసలోళ్ళొచ్చి ఎన్నో ఇబ్బందులు పెడతారక్కడ. ఉండలేరు, కూర్చోలేరు. కానీ అక్కడ నిజంగా ధ్యానం చేయాలనుకుని, అందులో ఎదగాలనుకునేవాళ్ళు దానికి తగ్గ వాతావరణం అక్కడుండాలి. ఆ వాతావరణం అక్కడ లేకపోతే మీరు ధ్యానం చేయలేరండి. ఇంకోటేంటంటే, మనం రోజు 7 గంటలు, 8 గంటలు ధ్యానం చేస్తున్నాం. 3 గంటలు కూడా చేసినాం ఒక్కోసారి. ఒక్కో పూట. అన్నేసి గంటలు కూర్చోవాలంటే మాటలే ఆషామాషియా. ఎంత అనుకూలమైన వాతావరణం ఉంటే వాళ్ళు కూర్చోగలరు చెప్పండి. లేకపోతే ఆ 3 గంటలు వాడికి నరకమే. ఎందుకొచ్చానురా బాబు అనుకుంటాడు. ఎందుకొచ్చానురా బాబు అనుకుంటాడు. అలా అనుకోకూడదు. ఆడు కూర్చున్నాక 3 గంటలు కూర్చున్నా, 4 గంటలు కూర్చున్నా, అంతసేపు కూర్చున్నట్టు ఉండకూడదు. అలాంటి అనుభూతి రావాలి. ఎప్పుడూ పొందనంత ఆనందం పొందాలి. ధ్యానంలో వస్తది ఖచ్చితంగా. మరి అటువంటి వాతావరణాన్ని ఈళ్ళు పాడు చేస్తే, ఈ ఒక్కడి కోసం
ఎంతమంది నష్టపోతారండి? అక్కడ 400 మంది, 500 మంది ఉంటున్నారిప్పుడు. ఒక్కడ సెల్ల మోగిస్తే ఇంచుమించు హాలంతా నింపిస్తది. ఎంచేతంటే నిశ్శబ్దంగా, బాగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్. సూది కింద పడినా కూడా శబ్దమవ్వదు. గోలలో ఏమి వినిపించదనుకోండి. అందుకే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు. అటువంటి నిశ్శబ్దం మెయింటైన్ చేయాలి. అందుకే మధ్యలో ఎళ్లి వాళ్ళు లోపలికి రావద్దంటాను. బయటే కూర్చోమంటాను. ఏవో కొత్తోళ్ళు కొంతమందొస్తారు. వాళ్ళకి తెలీదు. కూర్చోలేక అన్ని చోట్ల ఉన్న అలవాటు ప్రకారం బయటికెళ్తాం. ఇక ఉన్న వాళ్ళకి ఇబ్బందన్న సంగతి ఆళ్ళకి తెలీదు. అందుకే మొదట్లోనే చెప్తాను నేను. ఏమి డిస్టర్బ్ చేయకూడదు. మధ్యలో బయటికెళ్ళకూడదు. గ్యాపొచ్చినప్పుడల్లా మనం అవకాశం ఇస్తాం. మంచినీళ్ళు తాగడానికి, బాత్రూమ్‌కెళ్ళడానికి అన్నీను. గడికి వచ్చేవాడు మనం ఏం చేయలేం. వాడు బయటే కూర్చోవచ్చు. లోపల కూర్చొని ఇబ్బంది పెట్టకూడదు ఎవరినీను. ఒక మూర్ఖుడు కోసం ఇంతమందిని నష్టపరుచడం నిజంగా సరైన పద్ధతి కాదు. గురువు ఒప్పుకోడు. ఆడు పోతాడంతే. ఆడొక్కడు పోవాలి. ఆడికి ఎలాగా అక్కర్లేదు. ఆడికే నిజంగా ఉంటే ఎంత శ్రద్ధ ఉంటుంది. ఎంత సీరియస్‌గా ఉంటాడు. చెప్పినయన్నీ పాటించడానికి ప్రయత్నం చేస్తాడు. రాగానే కనుక్కుంటాడు కూడా ఆ పక్కనోడిని. ఏవండీ ఇక్కడ నియమాలేటి? నేనెలా ఉండాలి? నేను తేడా లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? అడుగుతాడు పక్కనోళ్ళని. ఎంచేతంటే అంత డిసిప్లిన్‌లో ఎక్కడ జరగవండి. నేను చాలా చోట్ల చూస్తున్నాను క్లాసులు. వాళ్ళు జనం వస్తేనే గొప్పనుకుంటారు. ఆళ్ళకి జనం కావాలంతే. ఈ డిసిప్లిను, గొడవ ఏం అక్కర్లేదు. ఎవడు ఏమైపోతే ఆడికనవసరం. మాటలు చెప్పేవాడు మాటలు చెప్తాడు. మ్యూజిక్ పెట్టేవాడు మ్యూజిక్ చెప్తాడు పెడతాడు. సెల్ మోగించేవాడు మోగిస్తూ ఉంటారు. మళ్ళా అడుగుతారు. ఏవండీ ఒకడు కొంచెం తెలియనోడు ఏదో అలాగ అన్నప్పుడు వాడిని క్షమించలేరా అంటారు. రైటే వాడిని క్షమిస్తాం. వీళ్ళందరి సంగతి ఏమవుతుంది? వాడు నష్టపోవడమే కాకుండా ఇంతమందిని నష్టపెడుతున్నాడు. నష్టపెట్టేవాడు దుష్టుడు. గుర్తెట్టుకోండి. ఇతరుల్ని నష్టపెట్టేవాడు. కృష్ణ భగవానుడు చెప్పాడు కదా! దుష్టులను శిక్షిస్తాను, శిష్టులను రక్షిస్తానన్నాడు. అందరిని క్షమిస్తాను నేనెక్కడ అనలా. కానీ మాస్టర్‌లు అడుగుతారు. ఏవండీ క్షమించలేరా అంటారు. ఇంకొకటి ధ్యానం చేసేటప్పుడు ఇతరులకేమీ నష్టం కలిగించే పని చేయకూడదు. మిమ్మల్ని కూర్చున్నప్పుడు మీరు కష్టపడతారు. శ్వాస మీద ధ్యాస పెడతారు ఆలోచనొచ్చి. మెల్లిగా ఆలోచన లేని స్థితికెళ్తారు. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకపోతే గంట కాదు 2 గంటలు, 3 గంటలు అలా ఉండిపోతారు. అసలన్ని గంటలు కూర్చున్నట్టు కూడా మీకు తెలీదు.
ఆత్మతో అలా ఉండిపోవడం వల్ల ఎంతో ఆనందాన్ని పొందుతారు. అంచేతే 3 గంటలు 3 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే చెప్పగానే అప్పుడే అయిపోయిందా అనిపిస్తది. భలేగా ఉందే! భలే కూర్చున్నానే అంటారు. అలాంటి వాళ్ళు మనం 5కి కూర్చోమన్నా వచ్చేసి 4 గంటలకు కూర్చుంటున్నారు. ఇంకా కొంతమంది 3 గంటలకే వచ్చేస్తున్నారు. వాళ్ళకి ధ్యానం చేసినట్టు ఉండదు. అదే కొత్తగా వచ్చినోళ్ళు 5 అయినా కూడా రారు. మరి ఎందుకొచ్చారో అర్థం కాదు నాకు. పక్కోడిని చూసి నేర్చుకోవచ్చు. మరి గురువు ఎలా ఊరుకుంటాడు? ఇతరుల్ని నష్టపెడుతుంటే ఇన్ని వందల మందిని ఒక్కడి గురించి ఒక్కడి సెల్లు మోగిస్తే ఎంతమంది డిస్టర్బ్ అయిపోయి ఆ ధ్యాన స్థితిలో వెళ్ళిన వాడు అలా ఉంచేస్తే 2 గంటలైనా, 3 గంటలైనా అలా ఉండిపోతాడు. వాడు ఈ ఫోను మోగించి డిస్టర్బ్ చేస్తే వాడు కాదు చుట్టుపక్కల 100 మంది పైనే డిస్టర్బ్ అయ్యి మామూలు స్థితికొస్తారు. మళ్ళా ఆలోచనలొస్తాయి. మళ్ళా కట్ చేయాలి. కూర్చోవడం చాలా కష్టమైపోద్ది. తేలిగ్గా కూర్చోగలిగిన వాడు ఆ 2 గంటలు, ఆ 3 గంటలు నరకం అనిపిస్తూ కూర్చోవాలి. వీడు చేసిన డిస్టర్బెన్స్ వల్ల. అలా ఎన్ని వందల మందిని డిస్టర్బ్ చేస్తారు. ఈ ధ్యానం గురించి తెలియని వాళ్ళకే ఆ! క్షమించొచ్చు కదా! అంటారు. ధ్యానం యొక్క గొప్పతనం మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం వీళ్ళందరిని? వాళ్ళని గొప్ప ధ్యాన స్థితిలోకి తీసుకెళ్ళి మంచి ఫలితాలు పొందే ప్రయత్నమే మనం చేసేది. ధ్యాన స్థితిలోకి ఎళ్ళకపోతే మీరు కూర్చున్నా కూడా మీకు ఎనర్జీ ఏమి రాదు. ఎనర్జీ రాకపోతే ఫలితాలు కూడా రావు. చాలా మందికి అర్థం కావట్ల. అంతేకాదు ఇంకో విషయం కూడా ఉందిక్కడ. ఇక్కడ వినేవాళ్ళు నష్టపోతారు. చెప్పే ఆయనకి ఇబ్బందే. ఆ విషయం చెప్పేవాడికే అర్థమవుతుంది. అందరికి అర్థం కాదు. చెప్పేవాడు ఎదురుగుండా ఉన్న వాళ్ళ ఆసక్తిని బట్టి. అందుకే నేను ఎదురుగుండా కూర్చునేటప్పుడు రాసుకునేవాళ్ళు, శ్రద్ధుండేవాళ్ళు ఎదర కూర్చోనట్ట. ఏదో సోదిందామని వచ్చినోళ్ళు వెనక్కి వెళ్ళమంటూ ఉంటాను. అలా అంత ఆసక్తిగా మీరు వింటుంటే, రాసుకుంటూ ఉంటే చెప్పేవాళ్ళకి ఎంతో ఉత్సాహం వస్తుంది. ఎంతో ఏకాగ్రతలో ఉండిపోతాడు ఈయన కూడా. వాడు చెప్తున్నప్పుడు బట్టి పట్టుకొచ్చి చెప్పరు. అంతరంలోంచి వచ్చింది చెప్తూ ఉంటారు. అందుతూ ఉంటుంది వాళ్ళకి. అది మనందరికీ లాభం. అందుకే చెప్పింది చెప్పక్కల. అంతరంలోంచి అందేటప్పుడు చెప్పిందే చెప్పాల్సిన పనేమి లేదు. అలా ఆ చెప్పడంలో లీనమైపోతారు. మీకు మామూలుగా ఏదో ఒక మాట్లాడుతున్నట్టు, చేస్తున్నట్టు ఉంటుంది గానీ, లోపల మటుకు లీనమైపోతుంది. దాన్ని ఏకాగ్రత అని అంటాం. అద్భుతంగా ఉంటాయి మీకు వచ్చేసాయి. అందే సబ్జెక్ట్‌లు. చేత ఆయన్ని గురువుని డిస్టర్బ్ చేయకూడదు చెప్పాడు.
ఒకడు ఫోన్ మోగిస్తాడు. ఒకడు ఇలా ఇసురుకుంటూ ఉంటాడు. ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలు డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళ గొడవ వాళ్ళు చూస్తారు అంతే గాని. చెప్పేవాడి పరిస్థితేంటి? ఇన్ని వందల మంది ఆసక్తిగా వచ్చి అక్కడ కూర్చున్నారే, ఏదో చెప్తాడీన మనం తెలుసుకోవాలి, ఇనాలి అని చెప్పి. మరి ఈళ్ళందరిని నష్టపెడితే, గురువు సరిగ్గా చెప్పలేకపోతే ఎందుకొచ్చారు ఈళ్ళంతా? ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఆయనేదో చెప్తాడు తెలుసుకుందామని ఆసక్తితో వస్తారు. ఇంకో విషయం కూడా ఉందిక్కడ. ఇంకో నష్టం కూడా. ఒకడిని మనం బయటికి పంపేసినప్పుడు, మిగతా వాళ్ళు అంతా అటెన్షన్‌లో ఉంటారు. ఇంక మళ్ళా డిస్టర్బెన్స్ రాదు. ఓ ఫోన్ మోగిస్తే ఆడిని బయటికి పంపేస్తే, మిగతా వాళ్ళు కూడా ఫోన్‌లు చెక్ చేసుకొని కూర్చుంటారు. లేకపోతే ఏమి అనకపోతే ఫోన్ మోగించిన. మళ్ళా ఇంకో ఫోన్ మోగుతది. మళ్ళా మాట్లాడకపోతే ఇంకో ఫోన్ మోగుతది. ఓ డిస్టర్బ్ చేస్తే మనం ఏమి అనకపోతే ఇంకోటి డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు పిల్లలు తీసుకొని అక్కడంతా న్యూసెన్స్ చేస్తూ ఉంటే, ఆ పిల్లలు ప్రతి ఒక్కడు పిల్లల్ని తీసుకొని ఇచ్చేస్తారు. ఇగ అది క్లాసా? సంత మార్కెటా? ఇది ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇంకే విద్య? ఏదో ఎలిమెంటరీ స్కూల్‌లోనే డిసిప్లిన్ లేకపోతే టీచర్ ఒప్పుకోడే. ఇది ఎంత గొప్ప విద్యండి. అది ధనం సంపాదించుకునే విద్య. ఇది జ్ఞానం సంపాదించుకునే విద్య. అది భుక్తి విద్య. ఇది ముక్తి విద్య. అది జీవించే విద్య. ఇది జీవితం లేకుండా చేసే విద్య. ఇంత గొప్ప విద్య నేర్చుకునేటప్పుడు ఎంత డిసిప్లిన్ ఉండాలి? మెల్లిగా చెప్పొచ్చు కదండీ! వాళ్ళని నిరుత్సాహపడతారేంటి? బాధ పెడతారేంటి? ఆడు బాధపడ్డాడు రైటే. ఏమైనా అంటే, చెప్పే ఆ గురువు బాధపడుతున్నాడు. ఇబ్బంది పడుతున్నాడు. కూర్చునేవాళ్ళు వందల మంది వాళ్ళు బాధపడుతున్నారు. ఈ న్యూసెన్స్ వల్ల. ఇది అర్థం చేసుకోడీడు. బుర్ర లేదు. నాకు ఈ గురువు నచ్చడు. అదే చెప్పాడీన. దూషించి, దండించి బుద్ధి చెప్పాడు వాడు సత్పురుషులకు, మంచి వాళ్ళకు. ఆత్మీయుడవుతాడు. ఆయన పట్ల ఎంతో గౌరవభావం పెరుగుతుంది. ఇంత గొప్ప విద్య ఇస్తున్నారే నాకు. నేను తరించడానికి, నా దుఃఖంలోంచి బయటపడడానికి, నేను తెలుసుకోవడానికి నాకు తెలియనియి ఎన్నో చెప్తున్నారే. దుష్టులకు, భ్రష్టులకు. అర్థం చేసుకోనోళ్ళకి. అయిష్టుడే అవుతాడు. పోతే పోతారు ఒకడో ఇద్దరు. నేను అందుకే లెక్క చేయనయి. ఎందుకు ఇంత కష్టపడి నేను తిరగడం చేయడం?
మీరు ఆసక్తిగా వింటే చెప్తాను. లేతే హాయిగా ఇంట్లో కూర్చుంటా. ఏదో చదువుకుంటా, లేతే ఏదో రాసుకుంటా, ఏ పుస్తకమో తయారు చేస్తా, ఏదో చేస్తా. లేదు, ఈ రకమైన ఆసక్తి ఉన్నవాళ్ళు లక్షల మీద ఉన్నారు. ఇక్కడ ఈ జనమే కాదు. వీళ్ళతోటే పడదు. ఎన్ని రాష్ట్రాలకెళ్ళొచ్చు, ఎన్ని దేశాలకెళ్ళొచ్చు. మనమెక్కడ తిరగాలి. అందుకే పత్రి గారు ఇనకపోతే, ఆసక్తి చూపించకపోతే వదిలేయాలని అంటాడు. ఆయన క్రిస్టియన్‌ని, ముస్లింని అసలు ఆళ్ళని జ్ఞానం చెప్పడానికి మీరు ప్రయత్నమే చేయొద్దంటాడు. వదిలేయమన్నాడు. ప్రపంచంలో క్రిస్టియన్‌లు ఎక్కువ పాపులేషన్. తర్వాత ముస్లిమ్స్. తర్వాతే హిందువులొస్తారు. వాళ్ళిద్దరిని వదిలేయమన్నాడు. మరి ఆ దేశాలే ఎక్కువున్నాయి. అయినా వదిలేయమన్నాడు. ఎందుకు ఇనని దానికి? అలాగే కమ్యూనిస్టులున్నారు. వాళ్ళకి అది అక్కల, ఇది అక్కల. ఇయన్నీ వదిలేయమంటాడాయన. ఇక ప్రపంచం అంతా తిరుగుతానని కొన్ని దేశాలకి వెళ్ళకపోవడానికి కారణం అదే. వెళ్ళినా ఉపయోగం ఉండదు. అంచేత నిజంగా కూడా బుద్ధుడు చెప్పింది ఎంత అద్భుతమైందండి. అది. మరి ఇటువంటి సద్గురువు బుద్ధి చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? దూషించి, దండించి మరీ చెప్తూ ఉంటాడు బుద్ధి. ఎందుకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తాడు? బుద్ధి చెప్పడానికే కదా! దూషించినా, దండించినా. ఏంటి? బుద్ధి చెప్పకపోతే ఏమవుతుంది? బుద్ధి వస్తే ఏమవుతుంది? బుద్ధి గొప్పతనం ఏంటి? బుద్ధి సంపాదిస్తే ఎలా ఉంటాడు? బుద్ధి లేకపోతే ఆడి ప్రవర్తన ఎలా ఉంటుంది? వాడు ఎంత నష్టపోతాడు? బుద్ధి సంపాదించుకుంటే ఎంత లాభం పొందుతాడు? ఆ సద్గురువు ముందు బుద్ధి మీదే ఎందుకు దృష్టి పెడతాడు? ఆ బుద్ధి యొక్క గొప్పతనం ఏంటి? బుద్ధి గురించి రేపు తెలుసుకుందాం ముందు మనం. అది తెలుసుకుంటే అది మనకు తెలీదు బుద్ధి గొప్పతనం. అందుకే దాని మీద అంత దృష్టి పెట్టం. సద్గురువుకి తెలుసది. బుద్ధి యొక్క గొప్పతనం ఏంటో. అందుకే దాని మీద దృష్టి పెడతాడు. పత్రికలో సందర్భంగా అన్నారు. ఎవ్వడికి బుద్ధి లేదు. కూరలెలా తరగాలో తెలీదు. వంట ఎలా చేయాలో తెలీదు. ఎలా వడ్డించాలో తెలీదు. ముందు కూరలొడ్డించి, తర్వాత అన్నం వడ్డించాలంటారు. మంచినీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలీదు. తాగే నీళ్ళు. ఆయన ఓ సందర్భంగా చెప్పారు.
నువ్వు అన్నం తినేటప్పుడు వేళ్ళతోటే తినాలంట. అరచేతికి ఏమి అంటుకోకూడదంట. ఆయన చెప్పాడు. వేళ్ళతోటే తినాలి. అరచేతికి ఏమి అంటుకోకూడదన్నాడు. చాలా మంది అలా పిసుకుతారు. తిడతాడు అలాగ ఎవడైనా పిసికితే. నేర్చుకోండి అంటాడు పద్ధతి. బుద్ధి లేకపోతే ఇలాగే చేస్తారు. ఈ చిన్నయ్యే తెలీదు మీకు. పెద్ద పెద్దయి నేను చెప్పి మట్టుకు ఉపయోగం ఏంటంటాడు. చస్తున్నాను మిమ్మల్ని అందరిని తయారు చేయడానికని. ఓసారి అన్నాడాయన. ఎవరింటికెళ్ళినా భయపడతారు. ఆయన తిట్టడం సరదా అనుకుంటారు. తిట్టడం సరదా కాదు. ఈళ్ళందరిని సరి చేయలేక చస్తున్నాడు. చిన్న చిన్నయి కూడా తెలుసుకోలేకపోతున్నాడు. బుద్ధి కొద్దిగా కూడా లేదు. చేత సద్గురువులు ఎప్పుడూ కూడా బుద్ధి సరి జేయడానికి, బుద్ధి చెప్పడానికే ప్రయత్నిస్తారు. సత్పురుషులు అది అర్థం చేసుకొని, ఆయన వల్లే నేను ఇన్ని నేర్చుకున్నానని చెప్పి, ఆయనకి ఇంకా ఆత్మీయుడైపోతాడు. మరి మీరందరూ కూడా నేను చెప్తున్నాను నేను, ఆ సత్పురుషుల్లో చేరిన వాళ్ళే మీరంతా. మీకు కొంచెం నేను కఠినంగా ఉన్నట్టుగా మీకనిపిస్తది. ఎవ్వరి మీద నాకు కోపం లేదు. అందరూ నాకిష్టమే. జ్ఞానం నేర్చుకునేవాళ్ళు, జ్ఞానవంతుడు అవ్వాలనుకునేవాళ్ళు, బుద్ధి సంపాదించుకునేవాళ్ళంటే ఎంతో ఇష్టం. వాళ్ళ వల్ల ఈ లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళు ఎంతో మందికి మేలు చేస్తారు. వాళ్ళెదుగుతారు. వాళ్ళు ఎంతో మందిని తయారు చేస్తారు. పత్రి గారు ఒక్కరి వల్లే అన్నీ అవ్వదు. నా ఒక్కడి వల్లే అంతా అవ్వదు. అందరి యొక్క పాత్ర దీంట్లో ఉండాలి. లోకంలో అందరిని బుద్ధిమంతులు చేయడానికి. బుద్ధుల్లా తయారు చేయడానికి. అంచేత రేపు బుద్ధి గురించి, బుద్ధి యొక్క గొప్పతనం తెలుసుకుంటే, గురువు ఎందుకు మనల్ని బుద్ధుడిలా తయారు చేయడానికి ప్రయత్నిస్తాడో మీకు అర్థమవుతుంది. అది తెలుసుకున్నాక. థాంక్ యూ. థాంక్ యూ.